బట్టి కూడిక జూలై 2 అనగా బుధవారం. సమయం సాయంత్రం 6 గంటలు. స్థలం టౌన్ హాల్, పుట్టాయిపేట, మచిలీపట్నం. ప్రసంగికులు దైవజనులు ఐపీసీ కరణ్ కుమార్ గారు, మచిలీపట్నం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. మరి హల్లెలూయా, ఇప్పుడే ఒప్పుకున్న కడుపు నొప్పి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. ఈ కుటుంబంలో అశాంతి ఎవడు కలిగిస్తున్నాడు? భార్యాభర్తల మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? బిడ్డలకి అమ్మా నాన్నలకి మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? ప్రార్థన చేసుకునే ముందు నొప్పి నిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు లేదు నొప్పి. ఇంతకు ముందు ప్రార్థన చేస్తుంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళు బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు, ఎంతో ఎత్తుకు. దేవునికే మహిమకరంగా, దేవునికే మహిమకరంగా పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు పెరుగుతాము మనము. ప్రభు ప్రేమలో ఎదుగుతాము మనము, ఎంతో ఎత్తుకు. యేసయ్య ఆశీర్దిస్తున్న మాత్రమే నమ్ము. ఏమిటికి వచ్చినట్టు పనికి మన కళలు కనడం, భ్రమలు కనడం, ఊహలు కనడం. దర్శనం వచ్చేసిందండి, దర్శనం వచ్చేసింది. కొంతమందికి ఆ పక్కింటి వాళ్ళ గురించి దర్శనాలు, ఎదురింటి వాళ్ళ గురించి దర్శనాలు, వాళ్ళకి ఈ కీడు వస్తున్నట్టు దర్శనం, ఈయనకి వస్తున్నట్టు రాదు దర్శనం. పనికి మన దర్శనాలు, పనికి మన కళలు నమ్మబాకండి. మీకు కూడా కళలు వస్తే మాత్రం నమ్మబాకండి. మంచి కళ వచ్చిందని చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. చెడ్డ కళ వచ్చింది, అయ్యా నాకు ఆరోగ్యంతో అనారోగ్యంతో పడిపోయినట్టు, పడక మీద పడిపోయినట్టు కళ వచ్చింది, నమ్మబాక. వచ్చిందా లేచి మోకరించి ప్రార్థన చెయ్యి. యేసునామమున ఈ కళను నేను బంధించేస్తున్నాను. నా యేసు నా మీదకి ఏ కీడు కూడా రానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనది దేవుని బిడ్డలారా, నవీన స్వభావం ధరించుకున్నవాడు దేనికి కూడా భయపడాడు. ఏ కళకి కాదు, ఏ ఆలోచన కాదు, ఏ దర్శనానికి కాదు, పక్కింటామే ఏ దర్శనానికి కాదు, పాస్టర్ గారి దర్శనానికి కాదు, భక్తురాలి దర్శనానికి కాదు, ప్రవచనాలు చెప్పేవాళ్ళ ప్రవచనాలకి
కాదు, దేనికి భయపడడు. నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నేను ఎందుకంటే ప్రవచనాలు అంటున్నానంటే ఈరోజు అబద్ధ ప్రవచనాలు అనేకం ఉన్నాయి. నిజమైన ప్రవచనం ఏదో మనం గ్రహించలేని స్థితిలో ఉన్న అబద్ధ ప్రవచనాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మంచి వద్దు, చెడు వద్దు, యేసయ్యనే నమ్ముకుందాం. హల్లెలూయా. యేసయ్యనే నమ్ముకుందాం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నవాడు దేనికి భయపడము. అక్కడ నైరుతి ఉంది, ఈశాన్యం ఉంది. ఈశాన్యంలో ఎత్తుంది, ఈశాన్యంలో అగ్ని పెట్టావే, ఆగ్నేయంలో లోతు పెట్టావే. ఏమవుద్ది ఆగ్నేయంలో లోతుంటే? నీ ఇంటికి ఏదో వచ్చేసింది అంటానే క్రైస్తవుడు భక్తురాలే అంటానే అప్పుడేమొచ్చేది? అమ్మో భయం వచ్చేసింది. ఆగ్నేయంలో లోతుందా? ఇంటి యజమాడికి ఏదో ఉంది. ఇంటి యజమాడికి నాకేదో ఉందంటారు నాయన. అప్పుడు దాకా బాగానే ఉంది. 5 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవడో వచ్చి నీకు బైబుల్ ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి. అమ్మో ఆగ్నేయంలో లోతుందా? ఇంటి యజమాడికి దెబ్బ కదా. అమ్మో ఇది యమగండం. యమగండం అప్పన చేసి 1,00,000 2 లక్షలు అప్పన చేసి వెంటనే మార్చేది యమగండం. అప్పుడు దాకా లేదు యమగండం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఆ 2 లక్షలు 3 లక్షలు అవగొట్టుకుని అప్పులు పాలైతే అప్పుడు వాడికి తృప్తి అన్నమాట. ఏమిటికి వచ్చినటి నవీన స్వభావం ధరించుకున్నాడికి ఎన్ని ఉంటాయా? వాడేమంటాడు? నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. నా దేవుడు నాకున్నాడు. నా దినములు ముందుగానే లిఖితములయ్యున్నవి. నేను తల్లి గర్భంలో పడకముందే, నేను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా దినములు ఎన్నో నా దేవుని గ్రంథములు లిఖితమై ఉన్నవి. నియమింపబడిన దినములలో ఒకటి అయినను పూర్తి కాక ముందే నా మరణము నా దగ్గరికి రాదు. హల్లెలూయా. నేను దేవుని సంకల్పములో, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తిని, నేను క్రీస్తును రక్షకుడిగా స్వీకరించిన నవీన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తిని, నేను నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా పూర్తి కాక ముందే నా మరణ దినము నన్ను సమీపించదు. హల్లెలూయా. దేనికి కూడా భయపడాల్సిన అవసరమో లేదు. నవీన స్వభావం దేనికి భయపడదు. క్రీస్తును పోలిన నవీన స్వభావం, చేంజ్డ్ మైండ్, మారిన మనస్సు దేనికి భయపడదు. నా ప్రభువు నాకున్నాడు, నా ప్రభువు నాకున్నాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మార్పుకు నీవే ప్రారంభం అవుతావు. నవీన స్వభావం ధరించుకున్నప్పుడు మార్పుకు నీవే ప్రారంభం అవుతావు. నీ కుటుంబముల ప్రేమానురాగాలతో కుటుంబము కట్టబడడం అనే మార్పుకు నువ్వే ప్రారంభం అవుతావు. హల్లెలూయా. నాయకత్వం నీ నుంచే ప్రారంభమవుతుంది. సమాజంలో మార్పుకు నువ్వే ప్రారంభమవుతావు. సమాజం గుర్తిస్తుంది నీ యొక్క నవీన స్వభావాన్ని, నీ మంచి ధనాన్ని, నీ ప్రేమను, నీ యొక్క నిజాయితీని. అంతకుముందు 10 రూపాయలు అప్పు పుట్టదు, ఇప్పుడు అప్పిస్తామని వచ్చేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. నీ నాయకత్వాన్ని సమాజం కోరుకుంటుంది, నీ ఆలోచనల్ని సమాజం కోరుకుంటుంది. నువ్వు ఎదుగుతావు ఒక నాయకుడిలాగా, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిలాగా, లోకానికి ఆశీర్వాదకరంగా మారిపోతావు. నవీన స్వభావం ధరించుకున్నప్పుడు ఒక కుటుంబంలోనే 10 మంది వ్యక్తులు ఉన్నప్పుడు మీరు చూడండి, మారిన మనసు కలిగిన వ్యక్తి ఆ కుటుంబంలో ఉంటే మిగిలిన వాళ్ళకి దక్కని గౌరవం ఆ వ్యక్తికి దక్కుతుంది. అవునా కాదా? అవునా కాదా? క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తి, నవీన స్వభావం ధరించుకున్న వ్యక్తి ఆ కుటుంబంలో ఉంటే 10 మందిలో ఆ వ్యక్తికి ఒక విభిన్నమైన గౌరవం దక్కుతుంది, ఒక విభిన్నమైన నాయకత్వం ఆ వ్యక్తికి దక్కుతుంది. దానికి కారణం ఎవరై అంటే మారిన మనసు, చేంజ్డ్ మైండ్. ఇంకొక స్త్రీ గురించి మాట్లాడదాం. ఈమె యాకోబు బావి దగ్గర యేసయ్యను కాల్చుకునేది, సామరయ స్త్రీ. ఈ అలవాటు ఏందంటే ఒకడిని పెళ్లి చేసుకోవడం, వాడు వదిలిపెడతానే తుర్రుమంటే ఇంకొకటి దగ్గరికి వెళ్ళడం, వీడు కొన్ని రోజులు ఉంచుకుని వదిలిపెడతానే పోరా అనుకోవడం, ఈ తుర్రుమంటూ ఇంకొకటి దగ్గరికి వెళ్ళడం. వీడు కూడా పెళ్లి చేసి నీ కొన్ని రోజులు అహపారా నువ్వు కాకపోతే ఇంకొకటి అని చెప్పాడు. మనసు అహపా నువ్వు కాకపోతే ఇంకోటి అన్నట్టుంది. 5గురిని టాప్ 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 అని మార్చేసిందంట. పెళ్లిళ్ళు అయిపోయినాయి, 5 సార్లు అయిపోయినాయి. ముందోడేమో ఈ త్రాగుబోతుని పెళ్లి చేసుకుంది, ఆ త్రాగుబోతే ఆగలేక వాడు వదిలేసారు. ఆ తర్వాత ఏమో ఈ ప్యాకెట్ ఆడేవాడిని పెళ్లి చేసుకునింది.
ఆ ప్యాకెట్ వాళ్ళగా వాడు వదిలేసారు. ఆ తర్వాత ఏమో స్త్రీలోని పెళ్లి చేసుకునేది. ఆ తర్వాత ఇంకొక భయంకరమైన దుర్మార్గుడిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఇంకొకడిని మార్చేస్తుంది. అవి బోర నువ్వు కాకపోతే ఇంకోటి అనుకుంటుంది మనస్సు, నువ్వు కాకపోతే ఇంకొకటి. 5గురిని మార్చేసి ఇప్పుడు 6వ వ్యక్తితో ఉంటుందంట. ఈయన మాత్రం పెళ్లి చేసుకోవాలి. ఎందుకు ఈ బాధ? ఈ పెళ్లి చేసుకోవడం, ఈ డైవర్సులు, ఈ విడాకులు, ఈ తలకాయ నింపంతా ఎందుకు అనుకునిందేమో. ఈసారి ఈ పెళ్లి లేకుండా ఉంటే ఈ 5గురితోనే స్టాప్ అయిపోయి. ఎంతమంది ఎన్నిసార్లు పెళ్లి అయిందంటే 5 సార్లే. 6వ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే వీడు ఎంతకాలం ఉంటాడో అనుమానం. వీడు కాకపోతే మళ్ళీ ఇంకొకడు. మనస్సు, చంచలమైన మనస్సు, అలవాటు ఒకటే. వాడు వదిలేస్తే ఇంకొకడిని ఈ పెళ్లి చేసుకుందామనే ఆలోచన, అలవాటు. యేసే దగ్గరకు వస్తానే, హల్లెలూయా, ప్రభు దగ్గరకు వచ్చింది. 10 మంది ముందు తల ఎత్తుకొని తిరగలేని అవమానకరమైన జీవితంలో ఉన్న స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుతో మాట్లాడతానే ఈమె మనసు మారిపోయింది. హల్లెలూయా. ఈ మనసు ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఆ మనసులో అది వరకు ఉన్న ప్రాచీన స్వభావం పక్కకు వెళ్ళిపోయి ఆ మనసులో ఏమైపోయిందంటే, నేను మెస్సియాను చూచాను. హల్లెలూయా. ఎవరికి దక్కని మహత్వాక్యం నాకు దక్కింది. మెస్సియాని నేను చూచాను, మెస్సియాతో నేను మాట్లాడాను, మెస్సియాని నేను కనుగొన్నాను. ఈ ప్రాచీన స్వభావం, అప్పుడు దాకా ఆమెలో ఉన్న ఆలోచన, ఆ స్వభావం అంతా పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆమె మనసులోకి ఏమొచ్చిందంటే, నేను మెస్సియాని కనుగొన్నాను. నా పాపపు స్వభావం అంతటా కూడా, నా పాపపు రహస్యాలన్నీ కూడా నాతో బట్ట బయలు చేసిన మెస్సియాని కనుగొన్నాను. ఇకను ఈ రోత బతుకుని నేను మానివేస్తాను. నా ప్రభుతని, ఈ మెస్సియా నాకు అనుగ్రహించిన నూతనమైన జీవితంలో నేను వెళ్ళిపోతాను. ఈ మెస్సియాని గురించి నా వాళ్ళకు కూడా తెలియ చెప్పాలి. హల్లెలూయా. 10 మంది తల ఎత్తుకుని బ్రతకటానికి కూడా సిగ్గుపడుతున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేసింది అంటే, పరిగెత్తుకుంటూ గ్రామంలోనికి వెళ్ళి జనాలని పోగేసుకుని ఒక నాయకురాల్లాగా వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది. హల్లెలూయా. ఈ శక్తి ఎక్కడిది? ఈ శక్తి ఎక్కడిది? చేంజ్డ్ మైండ్, మారిన మనస్సు, నవీన స్వభావం, నవీన స్వభావం. హల్లెలూయా. ఎప్పుడైతే నవీన స్వభావం మనము ధరించుకుంటామో అపవాదిగాడికి సంబంధించిన విషయాలు ప్రక్కకు వెళ్ళిపోయి దేవునికి సంబంధించిన ఆశీర్వాదకరమైన విషయాలు మన జీవితంలోనికి వస్తాయి. హల్లెలూయా. పిరికితనము పారిపోతుంది, భయాందోళనలు పారిపోతాయి, అనుమానాలు వెళ్ళిపోతాయి. అన్నీ కూడా మన యొక్క జీవితాన్ని బలహీన పరిచే, అస్థిర పరిచే, మన జీవితంలో సంతోషం, సమాధానము, ఆనందము లేకుండా చేసే ప్రతిదీ, అపవాదిగాడికి సంబంధించిన ప్రతిదీ కూడా ప్రక్కకు వెళ్ళి ఈ యొక్క నవీన స్వభావం మనల్ని ఎటువైపుకి నడిపిస్తుంది అంటే, ఆశీర్వదించే, కాపాడగలిగిన క్షేమకరమైన ప్రదేశమైన క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో మనకు స్వస్థత కలుగుతుంది. నా స్వస్థత మీరు పొందకుండాన్నట్లు మీ ప్రాచీన స్వభావం మీకు ఉంది. ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావం విడిచిపెట్టినప్పుడు నా స్వస్థత మీకు కలుగుతుంది. మీ జీవితాలు బాగుపడతాయి. లోకములో ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉంటారు. లోకానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆశీర్వాదకరమైన వ్యక్తులకి మాదిరిగా మీరుంటారు. మార్పు మీలోంచి ప్రారంభమవుతుంది. మీ యొక్క జీవితాల్లో, మీ యొక్క కుటుంబాల్లో సంతోషాలు, సమాధానాలు, ఆనందం ఉంటుంది, ధైర్యము ఉంటుంది, నిబ్బరము ఉంటుంది, స్వస్థత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. నీ కొరకు రక్తం చిందించిన, హల్లెలూయా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కన్నా క్షేమకరమైన ప్రదేశం ఇంకొకటి ఉందా? యేసయ్య కన్నా నీకు క్షేమాన్ని ఇంకొకరు ఎవరన్నా ఇవ్వగలరా? నీ కొరకు రక్తం చిందించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. తన యొక్క సర్వస్వాన్ని నీ కోసం అనుగ్రహించిన యేసయ్య కన్నా క్షేమకరమైన ప్రదేశం ఇంకోటి ఉందా? అన్నిటినీ విడిచిపెట్టుతా. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని నువ్వు పొందుకున్నావంటే, మారిన మనసు కన్నా నీ మారిన మనసు చేసే అద్భుతాలు నువ్వు చూడగలవు.
నీ మారిన మనసు నీకు ఎటువంటి దైవికమైన శక్తిని నీకు అనుగ్రహించిందో నువ్వు ఆశ్చర్యపోయేంతగా ఘన కార్యాలు నీ చేత సాధ్యమవుతాయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందా. ఇంకా ఏ ప్రాచీన స్వభావం నీ హృదయంలో ఉంది, నీ మనసులో ఉన్నాయి? ఇక నువ్వు ఏ ప్రాచీన స్వభావాలు నీ మనసులో ఉన్నాయి? తండ్రి మా జీసస్, ఇక నువ్వు ఏ ప్రాచీన స్వభావం నీ మనసులో ఉంది? ఇక నువ్వు అపవాదిగాడికి సంబంధించిన ఏ విషయాలు నీ హృదయంలో ఉన్నాయి? ఇక నువ్వు ఏ పందుల మధ్య నువ్వు పండుగని ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టు. నవీన స్వభావం ధరించుకుని, ఇదిగో ఇకను నాలోంచి వీటిని నేను తొలగించుకుంటూ ఉన్నాను. ఆశీర్వాదకరమైన క్షేమకరమైన నా తండ్రి దగ్గరికి నేను వెళుతున్నాను. నా యేసయ్యతో కలిసి నేను జీవించబోతూ ఉన్నాను. ఆయన రక్షకుడిగా స్వీకరించి నేను జీవించబోతున్నాను. అపవాది నీకు సంబంధించిన విషయాలకు నేను బాయ్ బాయ్, నా మనసు మార్చుకున్నాను. ఇక ఈ పాపపు జీవితం వైపు నేను చూడను. ఈ ప్రాచీన విషయాల వైపు నేను చూడను. నా మనసు మార్చుకున్నాను. నా మనసు మార్చుకున్నాను. నా మనసు మార్చుకున్నాను. నా యేసయ్యను రక్షకుడుగా స్వీకరించి నవీన స్వభావాన్ని ధరించుకొని ఆశీర్వాదకరమైన క్షేమకరమైన సమృద్ధికరమైన పరిశుద్ధమైన యేసయ్యతో కలిసి జీవించే జీవితాన్ని నేను జీవించబోతున్నాను. హల్లెలూయా. లోకంలో నేను మార్పుకు నాంది కాబోతున్నాను. నా కుటుంబంలో మార్పుకు నేను నాంది కాబోతూ ఉన్నాను. నా ద్వారా లోకస్తులు ఆశీర్వాదానికి వారు కూడా యేసయ్య దగ్గరికి నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. 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 ఇక నువ్వు ఏ ప్రాచీనమైన విషయాలు నిన్ను నవీన స్వభావాన్ని ధరించుకోనీయకుండా అడ్డుగా ఉంటూ ఉన్నాయి. ఏ ప్రాచీనమైన విషయాలు విడిచిపెట్టు. విడిచిపెట్టు. ఇప్పుడే నీకెవరి మీద కోపం ఉంది, విడిచిపెట్టు. నీకెవరి మీద ద్వేషం ఉంది, విడిచిపెట్టు. నీ అనుమానాలు విడిచిపెట్టు. నీ అపనమ్మికలు విడిచిపెట్టు. ఈశాసేలు విడిచిపెట్టు. అందరిని ప్రేమించడం మొదలుపెట్టు. శత్రువుని కూడా ప్రేమించడం, నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించడం ప్రారంభించు. అందరి క్షేమాన్ని కోరుకో, అందరి బాగుని కోరుకో. ఏ పాపపు ఆలోచన నిన్ను ప్రక్కదోవ పట్టిస్తున్నాయి, విడిచిపెట్టు. 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 ఏ యొక్క అనుమానాలు నీ జీవితంలో నీకు స్వస్థతను తీసుకుని రాకుండా ఆటంకంగా ఉన్నాయి, విడిచిపెట్టు. విడిచిపెట్టు. హల్లెలూయా. హల్లెలూయా. గిద్యోనులాగా దేవుడు నీ మీదకి ఎంతమంది శత్రువులనే శ్రమలు వచ్చినప్పటికీ కూడా నీకు విజయాన్ని ఇవ్వడానికి గిద్యోనుకు తోడై ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఏ శత్రువులతో నువ్వు పోరాడబోతున్నా, ఏ శత్రువులకు నువ్వు భయపడి ఉన్నావు, ఏ అనారోగ్యపడే శత్రువులు నీ యొక్క దేహం మీద యుద్ధం ప్రకటించి ఉన్నాయి, ఏ యొక్క ఆర్థికమైన ఇబ్బందులు, ఏ యొక్క శ్రమలు, ఏ యొక్క కష్టాలు నీ కుటుంబం మీద దాడి ప్రారంభించి ఉన్నాయి, గిద్యోనుకు తోడయున్న దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీవు ఒంటరి వాడివి కాదు. యెహోవా నీకు తోడుగా ఉండగా నీకు వాటన్నిటి మీద విజయమే. విజయమే. బలహీనమైన వ్యక్తివి కాదు, పిరికిదనము కలిగిన వ్యక్తివి కాదు. నీకోసం ప్రాణం పెట్టిన, నీకోసం రక్తం చిందించిన, నిన్నెంతగానో ప్రేమిస్తున్నా, సకలము సాధ్యము చేయగలిగిన మహాశక్తి కలిగిన యేసయ్య తోడు నీకుంది. హల్లెలూయా. 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 ఈ రోజున నువ్వు విడిచిపెట్టవలసిన విషయాలుంటే విడిచిపెట్టు. నవీన స్వభావాన్ని ధరించుకొని ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రారంభించు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రారంభించు. హల్లెలూయా. ఈ రోజు నేను మార్పు చెందిన వ్యక్తిగా నా ఇంటికి వెళుతున్నాను. మార్పు చెందిన వ్యక్తిగా నేను సమాజంలోకి వెళుతున్నాను.
నవీన స్వభావం ధరించుకున్న వ్యక్తిగా నేను జీవించబోతున్నాను లోకములో. ఈ బిడ్డకు ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేయగా కాలు నొప్పితో బాధపడుతున్న ఈమె ఇప్పుడు స్వస్థత పొందినట్లుగా మనం సాక్ష్యం. దైవశక్తి కూడికలో పాల్గొనగా తలనొప్పి నుండి సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. సహోదరి దైవశక్తి కూడికలో పాల్గొనగా దీర్ఘకాల వెన్నునొప్పి నుండి స్వస్థ పొంది ఉన్నారు. దేవునికే స్తుతి కలుగును గాక. సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా, నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా. నీ ఆత్మ సంచారము జరిగించుము ప్రభువా, నీ ఆత్మ సంచారము జరిగించుము ప్రభువా. నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా, నీ సన్నిధిని మా మధ్యకు పంపుము దేవా. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. మీలో అనారోగ్యంతో ఉన్నట్లయినా, ఆర్థికమైన ఇబ్బందులతో, ఏవైనా కష్టములు, బాధలు, శ్రమలో ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నా, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసునాయనా, ఈ బిడ్డలందరినీ తీసుకుని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చున్నాను నాయనా. నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడు ఉన్నావయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నావయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు ఉన్నావయ్యా నాయనా, నువ్వు ఆత్మలను రక్షించే దేవుడు ఉన్నావు నాయనా. ప్రభువా ఈ రోజున ప్రభువా నాతో కలిసి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రభా ప్రతి బిడ్డను నాయనా నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీళ్ళలో ఎవరికైనా ప్రభా అనారోగ్యం ఉంటే నాయనా స్వస్థపరిచి నీ దైవికమైన శక్తిని ఆ బిడ్డల్లోనికి ప్రసరింపచేసి నాయనా వారికి స్వస్థత అనుగ్రహించండి నాయనా. ఇంకెవరైనా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల్లోనూ నాయనా, మరి కష్టాల్లో ప్రభా, వేదనలో, శ్రమల్లో, పాపపు బంధకాలలో, చీకటి శక్తుల బంధకాలలో, కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే ప్రభా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా, వారి బ్రతుకుల్లో ప్రభా అద్భుత కార్యాలు జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగం లేకుండా ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు మంచి ఉద్యోగాలు వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి నాయన. వారు నీ నా మహిమార్థంగా జీవించాలి నాయన. ఆర్థికంగా నష్టపోయి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాల్లో సమృద్ధిని ఇవ్వండి ప్రభా. నాయన విడిపోయిన కుటుంబాలని కలపండి నాయన. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి నాయన మంచి నాయన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభా. చదువుకుంటూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి నాయన మంచి ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన ఈ కార్యక్రమం చూస్తున్న మా యొక్క దైవశక్తి ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి నాయన. దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ యొక్క దైవశక్తి టీవీ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే మరి మీ వంతుగా మా కార్యక్రమాలను మరి మీరు ప్రోత్సహించండి. నశించిపోతూ ఉన్న అపవాది బంధకాలలో ఉన్న అనేక మందిని ప్రభు యొక్క శక్తి ద్వారా విడుదల కలిగిస్తూ దేవుని రాజ్య స్థాపనలో మరి మీరు కూడా నాతో కలిసి పనిచేయవలసిందిగా
ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రోజు నువ్వు కార్చే కన్నీరు నీకు ఆశీర్వాదంగా మారబోతుంది. దైవశక్తి కూడిక జూలై 2 అనగా బుధవారం. సమయం సాయంత్రం 6 గంటలకు. స్థలం టౌన్ హాల్, పుట్టాయిపేట, మచిలీపట్నం. ప్రసంగికులు దైవజనులు ఐపీసీ కరణ్ కుమార్ గారు, మచిలీపట్నం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుండె నొప్పి నుంచి సంపూర్ణ స్వస్థత. మరి హల్లెలూయా, ఎప్పుడో కడుపు నొప్పి విడుదల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాహేలు. నేను చెవు బాగా నరాల నొప్పులతో ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ బట్టి వెళ్తున్నా కూడా నేను అంత అభిషేకం పొందుకోలేదు. కరుణ్ కుమార్ గారు తాకినప్పుడు నాలో ఉన్న నరాలు, ఆ చెవు నొప్పి కూడా తగ్గిపోయింది. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నావా? స్వస్థతగా ఎదురు చూస్తున్నావా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నావా? అయితే రండి. దైవశక్తి స్వస్థత ప్రార్థనలు ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిటీ లైట్ చర్చ్, వైఎస్ఆర్ బొమ్మ దగ్గర, ఆనందపేట, విజయవాడ బైపాస్ రోడ్, మచిలీపట్నం. దైవజనులు బ్రదర్ ఐపీసీ కరుణ్ కుమార్ గారు మీ కొరకు శక్తివంతమైన దేవుని వాక్యం అందించి స్వస్థత ప్రార్థనలు చేసేదారు. వివరాలకు సంప్రదించండి 9973735020 8501090443.